నందమూరి అందగాడు నందమూరి బాలకృష్ణ 2023లో అతని అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చాడు. అంటే 2 సూపర్ హిట్ సినిమాలు అభిమానులకు అందించి చాలా ఉత్సాహపరిచాడని మనం చెప్పవచ్చు. 2023 సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి కంటిన్యూగా, అంటే అంతకుముందు ఏడాది విడుదలైన అఖండ లాంటి సూపర్ హిట్ సినిమా కంటిన్యూగా వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి రికార్డు బద్దలు కొట్టింది. అఖండలో ఒక విభిన్నమైన క్యారెక్టర్ ద్వారా అఘోరాగా ఎలాగైతే అన్ని వర్గాల ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న బాలకృష్ణ వీరసింహారెడ్డిలో తన రెగ్యులర్ ఆవేశపూరిత పెర్ఫార్మెన్స్ అలాగే ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మరోసారి సక్సెస్ సాధించాడు. ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. అంటే అఖండ కూడా అలాంటి విజయం సాధించింది. కంటిన్యూగా వచ్చిన వీరసింహారెడ్డి కూడా అదే విజయం సాధించింది. అలాగే 2023లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా సూపర్ హిట్ అయి 100 కోట్లకు పైగా, అంటే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దాదాపుగా 150 కోట్ల వసూలు చేసిందని మనకు సమాచారం ఉంది. బాలకృష్ణ నుంచి ఒకవైపు అఖండ, వీరసింహారెడ్డి, వాటికి భిన్నంగా భగవంత్ కేసరి సినిమా వచ్చింది. ఒక మాస్ హీరో ప్రయోగాలు చేయడానికి వెనుకాడకుండా చేసిన సినిమా భగవంత్ కేసరి. అంటే హీరో అనగానే మంచి అందమైన లుక్తో విదేశాల్లో హీరోయిన్తో డ్యూయెట్లు పాడడం కాదు, విలన్ని వెంటబడి తరమడం కాదు, దాని వెనక సామాజిక బాధ్యత, సాంఘిక బాధ్యత ఉన్నట్టుగా చూపించిన భగవంత్ కేసరి ఒక ట్రెండ్. అంటే ఒక పెద్ద హీరోలు, మాస్ హీరోలు, సీనియర్ హీరోలు ఎలాంటి క్యారెక్టర్లు వాళ్ళ వయసు తగినట్టుగా చేస్తే బాగుంటుంది, వాటికి ప్రేక్షక ఆదరణ కూడా ఉంటుందని నిరూపించిన సినిమా భగవంత్ కేసరి. ఇది మామూలు విజయం కాదు, ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో 2 సూపర్ హిట్ ఇచ్చిన ఘనత మన ఈ లాస్ట్ ఇయర్ టాలీవుడ్లో మన నందమూరి బాలకృష్ణకే చెందుతుంది. అలాంటి ఉత్సాహంగా ఉన్న బాలకృష్ణ ఈ ఏడాది 2024లో ఆయన మరో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. అయితే ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఆయన ఎన్నికల ప్రచారంలో విరివిరిగా పాల్గొనే అవకాశంతో పాటు హిందూపురం నుంచి మళ్లీ పోటీ చేసే సూచనలు కూడా ఉండడంతో ఆయన రాజకీయంగా కొద్ది నెలలు బిజీగా ఉంటారని మనకు తెలిసింది. దీంతో ఈ ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమా రిలీజ్పై స్పష్టంగా ఒక తేదీ అంటూ ఇంకా రాలేదు. ఇక ఆ తర్వాత అంటే ద్వితీయార్థం వచ్చేసరికి ఆయన మళ్ళీ బోయపాటితో ఒక సినిమా చేయడానికి ఇంకా పలువురు దర్శకుల కథలు వింటున్నట్టుగా తెలిసింది. బాలకృష్ణతోని ఎలాంటి కథలు తీయాలి, బాలకృష్ణ ఇమేజ్ ఎలాంటిది, బాలకృష్ణ నుంచి అభిమానులు ఏమి ఆశిస్తున్నారని చెప్పడానికి అఖండ, వీరసింహారెడ్డి అండ్ భగవంత్ కేసరి సినిమాలు ఉదాహరణగా నిలుస్తాయి. ఇకపోతే ఒకే వరుసగా హ్యాట్రిక్ విజయాలు, వరుసగా 300 కోట్ల క్లబ్లో చేరిన సినిమాల్లో నటించిన క్రెడిట్ మాత్రం ఒక సీనియర్ హీరోగా బాలకృష్ణకే చెందింది. ఈ విజయాన్ని అభిమానులు ఎంతో ఆస్వాదిస్తూ బాలకృష్ణ నుంచి మరిన్ని ఒక వైవిధ్యమైన చిత్రాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.